విశాఖ పూర్ణ మార్కెట్ సమీపంలో ఓ గోడ కూలి పక్కనే ఉన్న వినాయక మండపం మీద పడింది. మండపం కుప్పకూలింది. 4 యువకులకు గాయాలయ్యాయి. 2 రోజులుగా కురుస్తున్న వానలకు గోడ నాని కూలిపోయింది. మిగిలిన గోడ కూడా కూలే ప్రమాదంలో ఉంది. దానిని కూడా పడగొట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనా స్థలాన్ని విశాఖ సిపి శంకభరత బాగ్చి పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. గోడ కూలి ప్రమాదం చోటు చేసింది. ఘటనా స్థలాన్ని ప్రస్తుతానికి విశాఖ పోలీస్ కమిషనర్ శంకభరత బాగ్చి గారు ప్రస్తుతాన్ని సందర్శించడం జరిగింది. ఎవరైతే గోడ కూలినటువంటి ప్రమాదం సంబంధించి సంఘటన స్థలం వద్ద ఉన్నాం. ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అధికారులు కూడా జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎవరెవరు గాయాలు? ఎర్లీ మార్నింగ్ జరిగింది. ఒక ముగ్గురికి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, ఒకరికి కంటికి దెబ్బ తగిలింది. సిపి సార్ కలెక్టర్ సార్తో మాట్లాడారు. వాళ్ళకి ట్రీట్మెంట్కి తర్వాత ఈ వాల్ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడానికి అన్ని కూడా సార్ మాట్లాడారు. ఇమీడియట్ గా చేయించేస్తారు. ఇది ప్రస్తుతానికి అయితే సంఘటన స్థలం వద్ద చూడొచ్చు. ఒక వినాయక మండపం మీద కూడా మొత్తం 6 అడుగులు ఎత్తున్నటువంటి గోడ, సుమారు 20 మీటర్లు పొడవున్నటువంటి గోడ అంతా ఒకసారిగా కొలాప్స్ అయిపోవడంతో ఇక్కడ ప్రస్తుతానికి అక్కడ మండపంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెంటనే అక్కడ లోపల ఉన్నటువంటి కొంతమంది చిక్కుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది? ఎన్ని గంటల ప్రమాదం జరిగింది? ఆ టైంలో ఎంతమంది? వావతోక 12కి జరిగిందన్న. ఇది 4 కుర్రలు లోనే ఉన్నారు. 4కి కూడా హ్యాండ్ ఫ్రాక్చర్, బ్రెయిన్ ఫ్రాక్చర్ కూడా అయ్యింది. కానీ ఆ టైంకి లక్కీగా ఒక రోడ్ వచ్చి కాపాడదాం వస్తే ఆ కుర్రోడికి కూడా హ్యాండ్ బ్రేక్ అయ్యింది. చాలా ఘోరంగా ఇది అయిపోయింది. వచ్చి చూసేలోపు ఇంకా మాకు ఇది అయిపోయింది. చాలా ఇదిగా పిల్లలు లేరు. అంటే ఇక్కడ వాళ్ళు చనిపోయారని చెప్పి ఇక్కడ మందిరం ఆపాము. ఈ గోడ కూడా చాలా ఇది 30 years 40 years బ్యాక్. ఇది ఆ గోడ మీద మళ్ళీ కొత్త పిల్లర్స్ చేశారు. ఎవరు చెప్పలేదు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ గొయ్యి ఉందని వాళ్ళకి చెప్తే వాళ్ళేం పట్టింగ్ చేసుకోలేదు. ఎన్నిసార్లు చేసాము కానీ ఎవరు మాట్లాడలేదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని అట్టే ఉంటాయి. ఆ వెహికల్ ప్రజలంతా ఇటుమే పడిపోయింది. ఇది హైట్ కూడా ఎంత ఉండేది కాదు. ఆ వెనకాతల మొత్తం క్వార్టర్స్ ఇరిగిన తర్వాత అది మొత్తం కలిపి అది లెవెల్ చేసి వాళ్ళకి ఎలా కావాలో అలాగా మొత్తం లెవెల్ చేసుకొని అనుకూలంగా లెవెల్ చేసుకొని దాని మీద ఓల్డ్ ఇయర్ 40 years బ్యాక్ గోడ మీద మళ్ళీ ఒక 3 feet మళ్ళీ గోడ కట్టి దాని మీద వర్షానికి నానిపోయి ఉన్న గోడ మీద మళ్ళీ ఒక 3 అడుగులు కట్టారు. దానికి ఒక కాలమ్స్ లేదు, ఏమీ లేదు. అది ఇప్పుడు ఈ రోజు నైట్ 12 గంటలు జరిగింది కదా, సరిపోయింది. అదే మధ్యాహ్నం ఇక్కడ భోజనాలు అన్నసంతర్పణ పెట్టారు. ఇక్కడ ఆ టైంలో జరిగితే కనీసం ఒక 100 మందిని చనిపోయి ఉంటారు. ఈ పాటికి కనీసం ఒక 100 మందిని చనిపోయి ఉంటారు. ఈ పాటికి నైట్ 12 గంటలు జరిగింది కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు ఎవరికి. ఇది సంఘటన స్థలం వద్ద ఒకసారి చూడొచ్చు. మొత్తం అంతా కూడా మండపం అంతా కూడా కూలిపోవడంతో పాటు ఇక్కడ ఏదైతే గోడకి ఆనుకుని ఉన్నటువంటి షాపులు, అదేవిధంగా బైకులు ఇవన్నీ కూడా చాలా వరకు మొత్తం డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 20 మీటర్ల వరకు పొడవు ఉన్నటువంటి మొత్తం అంతా కూడా కూలిపోయిందేమో. ఏమేమి కూలిపోయాము ఇక్కడ? ఇస్త్రీ బెడ్ పోయింది సార్. నాకు ఎవరు లేదు, మగవాళ్ళు లేదు. నేను ముస్లిం దాన్ని ఇస్త్రీ చేసుకుంటాను. అదే సార్ మొత్తం ప్రమాదం జరగడంతో స్థానికులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మొత్తం 20 మీటర్లు పొడవున్నటువంటి గోడ ఇదంతా కూడా బాగా ఈ వర్షానికి నాని ఒకసారిగా దానికి ఆనుకుని ఉన్నటువంటి మండపం మీద పాటు ఈ విధంగా చిన్న చిన్న షాపుల మీద, వాహనాల మీద కూడా పడడంతో ప్రస్తుతం అన్ని కూడా ధ్వంసం అయ్యాయి. అయితే ఇది రాత్రిపూట జరగడంతో ఆ సమయంలో ఒక 4 యువకులు ఉన్నారు. వాళ్ళకి చేతికి వీటికి గాయాలయ్యాయి. తర్వాత అదే కనుక మధ్యాహ్నం ఏదైనా సమయంలో జరుగుంటే గణేష్ సంబంధించి అన్నదానం కూడా జరిగింది. ఆ సమయంలో ప్రమాదం జరుగుంటే చాలా వరకు ఇంకా మిగతా చిన్నారులకు వీళ్ళందరికీ కూడా తీవ్ర గాయాలు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ 20 మీటర్ల పొడవున్నటువంటి గోడ, 6 అడుగులు ఎత్తున్నటువంటి గోడ ఒకసారిగా కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసింది. ప్రమాదంలో ప్రస్తుతానికి 4 యువకులు గాయపడినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే దీనికి సంబంధించి తమకు న్యాయం చేయాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి. బండి పని కాలపడింది.